మాయమాటలు చెప్పి ఓ మహిళను బురిడి కొట్టించి తన వద్ద ఉన్న 2 తులాల బంగారం ఆభరణాలతో పారిపోయిన ఘటన నిర్మల్లో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్కు చెందిన శేఖమ్మ అనే మహిళ తన మెడలో నుంచి గుర్తు తెలియని దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారని తెలిపింది. తనకు బీడీ రాజీనామాపై పైసలు వచ్చాయని, ఆ డబ్బులు 35,000 రూపాయలు ఇస్తానని నమ్మబలికి కాసేపు మాట్లాడి ఆపై బంగారాన్ని అపహరించాడన్నారు. దీంతో సదరు బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటికి వచ్చింది బండి తీసుకొని వచ్చింది. నీ పేరు ఏం పేరమ్మా అని అడిగింది. శేఖమ్మ అని అన్నా. నీ పేరు వచ్చిందని అన్నాడు. నీ హస్బెండ్ ఉన్నాడా అని అన్నాడు. లేడనన్నా. లేడన్నాక నీ తండ్రి పేరు ఏం పేరు అన్నాడు. శేఖర్ అన్నా. శేఖమ్మది వచ్చింది. 35,000 నీకు రజనం పెట్టిన పైసా వచ్చింది, ఇప్పుడు క్యాష్ ఇచ్చుడే అని అన్నాడు. అన్నాక నువ్వు ఆధార్ కార్డు తీసుకొనిరా, పాన్ కార్డు అది ఓటీపీ కార్డు అన్న తీసుకొనిరా అని అన్నాడు. అన్నాక లెంకంగా ఏం చేసిండు, ఏది అవసరం లేదమ్మా వెళ్ళు అని అన్నాడు. వెళ్ళి అన్నాక నువ్వేటో ఉన్నావు, నువ్వేమో మోసం చేసేటట్టున్నావు నన్ను అని అన్నా. అనగానే ఏం మోసం చేయమ్మా, నువ్వు గరీబ్ వాళ్ళు అన్న అంటున్నావు, నిన్నింటికి మోసం చేస్తాను అని అన్నాడు. అన్నాక పేరు తీసేయము అని అన్నాడు. పేరు తీసేయన్నాక పేరు తీసేయన్నాక మళ్ళీ వేసుకోని అన్నాడు. వేసుకోని అన్నాక నువ్వు నాటకం ఆడిపిస్తున్నవే నన్ను అని అన్నాక ఇప్పుడే ఆ పేరు వేసుకొనిరా, ఇప్పుడే ఇప్పిస్తాను నీకు పైసలు అని అంటే, నువ్వు ఏమో రానంటున్నావు, నీ బండి మీద నేను ఎందుకు వస్తా, నేను రాను, నడుచుకుంటాను వస్తా, నేను రాను బండి మీద అని అన్నాక ఏం చేసింది, ఎక్కువ దీన్నే కదా ఈసేవ దగ్గర పోదాం, ఇట్లా 35,000 అమౌంట్ అని అన్నాడు. అన్నాక ఆడదాకా ఎక్కించకపోయినాక నన్ను బయట కూర్చుండబెట్టిండు, లోపలికి పోయిండు. ఏం రాసిండో ఏమి ఇక లోపట్లో ఏం మాట్లాడిండేమో ఆయనకు. ఇక అందులో రాసినాక మళ్ళీ బయటకు వచ్చి పేరు ఇయ్యని అన్నాడు. పేరు ఇయ్యనాక నీ నమ్మకం లేదు, నాకు ఇట్లా ఓడుతున్నది నీది, నా పేరు నీకే